ఏంది తొందరనే పడుకున్నది? ఏమే చెప్పు. లే నిద్ర మాత్రం అబ్బాయి ఏంటి బావా? గంగా గంగా అరే అబ్బా ఇవాళ ఒక్కరోజు అక్కడ వండుకుంది, శాతం అయితే లేదు. నాకు అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకో ఒకసారి చెప్పినప్పుడు. ఏంది నీ బాధ? ఒకసారి చెప్తే అర్థం అయితే లేదా? దిమాగ్ లేదా? ఏందనట ఊకే గంగా గంగా గంగా. ఏమో తిట్టాను నిద్ర మంతులు ఉన్నదాన్ని పట్టుకొని అలా వండుకో. ఏంది మనిషి ఇంత పొద్దెక్కినా కూడా లేత్తలేడు? ఓ మనిషి ఇంత పొద్దెక్కింది లేత్త కాదా? ఇక లే. ఓయ్ బావా లే, పొద్దెక్కదాకా వంట అన్నావు, నిద్ర మాత్రం ముఖం పెట్టుకొని వంటావు. ఓ బావలే. ఏంది గంగమ్మ? అరే నేను గంగమ్మని విలువకని ఎన్నిసార్లు చెప్పాలి? లే. అబ్బా అప్పుడే తెల్లారిందా? తెల్లారింది కానీ లే. బ్రష్ చేసేవాళ్ళు. గంగమ్మ ఏంది పొద్దుగాల పొద్దుగాల? నాకు నువ్వు నన్ను ఇంకోసారి గంగమ్మ అని విలువకు. ముద్దుగా నా పేరు గంగా అని విలువ అని చెప్తాను. గంగా ఎందుకే పొద్దుగానే లేపుతాను? లే బాగా పొద్దెక్కింది, బోళ్ళు పనులు దిమ్ముగున్నాయి. సాయం పెడతలే, ఫ్రిడ్జ్ చేయలే. గంగా గంగమ్మ చాయ్ తీసుకురా. అబ్బో ఏంటిదో ఎటు పోతాను ఇంత స్మూత్ గా స్టైల్ గా తయారైన? ఆఫీస్ పోతాను. ఆఫీసా? పొలం పనికి కదా బాబా ఆఫీస్ అంటున్నావేంది? పొలం పనా? రాత్రి ఇట్లా కలగన్నా పోయేంది నిద్ర మత్తులా? ఏమనుకుంటానవే నేనంటే? డిగ్రీ చదివినా ఒకే ఒక మగానే నేను.
ఈ ఊర్లో మాదరే కానీ రాత్రి నిద్ర మొత్తలో ఇట్లా కలగన్నావేంది? కళ్ళగన్నానా? ఆ, ఏంది నువ్వు అంటే నాకు అనుమానం అవుతుంది. ఇదంతా కళ నానే. కాదా మరి రోజు పొలం పనులకు పోయేటోను ఆఫీస్కి పోతాను అని అంటే పిచ్చిగా ఒకసారి ఇది పట్టుకోయే, ఒకసారి కొట్టే. అబ్బా అబ్బా ఏంది? అబ్బా ఇది నిజమేనే, నేను కన్నది కళ్ళనే. మరి చెప్తే ఇంటలేరు కదా. అవునే, నా మీద ఇంత కోపం పెట్టుకున్నావానే? అబ్బా కోపం ఏం లేదండి, ఊరంగా కొట్టినవి. ఉట్టిగానే. ఇక మరి మీరు కామెడీ చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మరి రోజు చెప్పండి, నాకు తెలియదా? మీరు నాకు కొత్త గుర్తు చేయాలా? ఊరంగా కొట్టినవి నన్ను. ఏమనుకోకండి. ఆ, లేదండి, తాకిందా? ఆ. సరే సరే సరే. సరే పో. నీ అవ్వ దీనికి నా మీద బాగా కోపం ఉన్నట్టున్నది, లేకపోతే ఇంత గట్టిగా కొడుతుందా ఇది? అమ్మో, దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సరే నేనైతే పొలం కాడికి పోయేస్తా. వినబడుతుందా? సరే అండి, పోయిరండి. సరే. బావా ఓయ్, ఆ, ఇక రా ఒకసారి. ఏంటి? పక్కింటిది రంగమ్మ నెక్లెస్ కొనుక్కున్నది, నాకెప్పుడు చేయించుతావు? నెక్లెసా? ఆ, మన దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయా? పైసలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? నేను ఎప్పుడు కోపానికి వచ్చి అడిగినా కూడా నువ్వు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతాను. ఏమనుకుంటాను అసలు నువ్వు? చూడు గంగమ్మ, మళ్ళా గంగమ్మ అని పిలుస్తావు. గంగా అని పేరుగా విలువ, ముద్దుగా ఉంటది. గంగమ్మ అన్నావు అనుకో, ఈసారి బుద్ధుడు అవుతుంది ఇక నిన్ను. కానీ విన్నావా, ప్రేమగా గంగా అని విలువ. గంగా మన దగ్గర ఇప్పుడు పైసలు లేవు, నేను తర్వాత చేయిస్తేనే నీకు. ఇటు చూడు, ఇటు చూడు. నువ్వు ఎప్పటికి ఏదో ఒక్కటి చెప్తావే, నాకు తెలుసు బావా. నా కోపాన్ని నువ్వు మొత్తం ఏదో ఒకటి చేస్తావు. సరే ఇప్పుడు నీ కోపం పోయిందా? ఇటు చూడు. ఇది పోయిందంటే ఏం చేయాలి ఇక మరి? సరేలే, నీకు తర్వాత కొనిస్తా. ఎప్పుడు? తర్వాత కొనిస్తా గంగా. సరే, కోపం పోయిందా? పోయింది. నేను పొలం కాడికి వెళ్తా. సరే ఉండు, ఇక ఆయన అన్నం తినిపోయా ఉండు, మళ్ళీ ఏ టైం అవుతుందో అన్నం పెట్టుకొస్తా. సరే పో. ఇప్పుడు నక్లెస్ కొనిమంటుంది. ఎట్లా? పంట అయితే కొయ్యని, పంట కోసినాక వచ్చిన పైసలతోటి దాని ముచ్చట తీరుస్తా. ఎంతైనా కూడా నా గంగా మంచిదే. పట్టుకోని రా, తొందరగా తిని వెళ్తా. లేవే బట్ట వరుసనక వండుకుందులే. వండుకో, ఇక వండుకో మళ్ళా.
ఏంద్రా రాయమాలు ఏంద్రు ఎటు వేస్తాను ఏం లేదురా స్వామి హాస్పిటల్ స్వామి నేను ఇంట్లో పని చేసిందైతే చెప్తాను. రే ఇంట్లో పని చేస్తారా రా ఇంట్లో పని చేస్తారా ఆడోళ్ళ పని చేయద్దురా అదొక పని చేద్దంటే ఇంట్లో మా భార్య పానం మంచిగా లేదు జ్వరం వస్తుంది కాబట్టి అందుకనే ఇంత ఆసరైనట్టు అవి చేసేస్తాను. రే ఇవన్నీ చెప్పకరా నాగరా జ్వరం వచ్చింది అది వచ్చింది అని చెప్పకరా ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేయాలి టైం వస్తుంది. అరే 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 ఈ మాటలు చెప్పకుర్రా మీరు. లేదు రాబాయ్ నువ్వు కూడా చేస్తావు రాబాయ్ ఖచ్చితంగా చేస్తావు. అరే ఆడోళ్ళ పని ఆడోళ్ళు చేసుకోవాలి మొగోళ్ళ పని మొగోళ్ళు చేయాలరా. ఆ టైం వస్తుంది రా ఓ రోజు నువ్వు కూడా చేసే టైం వస్తుంది ఖచ్చితంగా చేస్తావు. నువ్వు నన్ను ఇప్పుడు ఇట్లా అంటాను కదా ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అరే ఆ టైం వస్తా అంటావారా? ఖచ్చితంగా వస్తుంది రాబాయ్ ఖచ్చితంగా వస్తుంది రాబాయ్ ఆ టైం వస్తుంది. నేను చూస్తాను నా కళ్ళతోటి నేను చూస్తారా బాయ్. నువ్వు చూడలేవురా? అరే చూస్తారా బాయ్. అరే నువ్వు చూడలేవురా? అరే చూస్తారా బాయ్ స్వామి నువ్వు ఏమనుకుంటావు కానీ. సరేరా చూద్దాం చూద్దాం రా చూద్దాం రా. అరే చూద్దాం చూద్దాం చూద్దాం. హలో అమ్మా. హలో హలో బిడ్డ ఎల్లుండి పోషమ్మ పెట్టుకుంటాన్నాము రాండి ఇద్దరు అల్లుండి నువ్వు. వస్తా అల్లున్నా తీసుకొస్తామ్మా ఆయన తీసుకున్నా నేను ఎట్లా తొక్కదాన్ని కానీ ఇద్దరం వస్తాం. సరే అమ్మా నీ ఆరోగ్యం ఎట్లుంది? సరే సరే ఎల్లుండి పొద్దున్న వస్తామమ్మా అల్లుండి నేను ఇద్దరం వస్తాంలే. సరే అమ్మా సరే చెప్తా ఆయన బయటికి పోయిండు వచ్చినాక చెప్పి ఎల్లుండి పొద్దున్న బయలుదేరుతాంలే. రాండి ఇద్దరు రాండి మరి తప్పకుండా రాండి ఎల్లుండి రాండి రాండి. సరే సరే అమ్మా మరి ఉంటామ్మా. సరే బాయ్. ఆగో ఏంది దండేసుకో దండనా? దండేసుకో దండేంది? దండేసుకోవాలి దండా దండేసుకో. అగో అక్కడ పెద్ద బావి ఉన్నది చూడటు ఉన్నది పాడుబడ్డ బాయ్. అందులోకి పోయి దునుకు దునకాలనా? దునుకు దునుకుతే ఇంకేమున్నది? సాగు సాచినాక దండేస్తా. అమ్మా నీ దండ కోసం నేను సావాలనా? పిచ్చి ముసలి. అగో 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 ఆ పాడుబడ్డ బాయలు ఎవరో దునుకుతారు. అటు చూడు అటు చూడు అటు చూడు. ఈ పిచ్చి ముసలితో నాకెందుకు? వీడు పెద్ద పిచ్చోని లెక్కున్నాడు. నేను సప్పుడేకి వెళ్ళిపోతా.
గంగమ్మ. అబ్బా గంగమ్మ, ఏంది సప్పుడు ఎత్తలేవు? గంగమ్మ ఏం చేస్తానవే? సప్పుడు ఎత్తలేవు. గంగమ్మని విలువకని చెప్పినా మొద్దుగా గంగా అని విలువు. సరే గంగా, పోయి కొన్ని మంచినీళ్ళు అవ్వ, అంత అలసటగా ఉన్నది. తొందరగా దే. అబ్బా అమ్మా, అబ్బో కూర్చో. బావా ఏంటిది? అమ్మ ఫోన్ చేసింది, ఎల్లుండి అమ్మ పోషమ్మకు పెడుతుందట, పోయి వద్దాను. ఇప్పుడు మీ అవ్వ పోషమ్మకి పెట్టుకుంటే పెట్టుకొని, మనం ఎందుకు? అంటే నేను బిడ్డను పోవద్దా? మా అమ్మ ఫోన్ చేస్తే మనకి పనులున్నాయి. ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి పనులు. అమ్మ ఫోన్ చేస్తే పోషమ్మకు పెట్టుకుంటే పోవద్దానని అంటే ఎట్లా చెప్పు? మనకి పనులున్నాయి, అద్దు పోవుడు లేదు. పోవుడు లేదా? పోవుడు లేదు. అంతేనా? అంతే. అంతే కదా. ఏంటిదే బెదిరిస్తాను అని? బెదిరించుడు కాదు కానీ అంతే కదా. ఇక ఇదే మాట కదా నీది. అంతే. సరే ఇగో వేడి నీళ్ళు పెట్టిగా తాగని చెప్తా. నువ్వా? నీకు నేను వెల్లుల్లి పెట్టాలా? ఏంది పెట్టుకొని తానం చెయ్యి. పెట్టుకొని తానం చేయాలనా? చెయ్యి. నువ్వెందుకున్నావే? మరి నేను మా వాళ్ళ ఇంటికి పోతా అంటే పోనిస్తానవా? అరే మన పనులున్నాయి. అందుకే కదా నాకు కూడా శాతం అయితే లేదు. నీ నీళ్ళు నువ్వే పెట్టుకొని స్నానం చెయ్యి. ఆహా ఆహా ఏంది ఆహా అంటే అలీనవ్ అన్నట్టు. అది కూడా మరి నా పుట్టింటికి నన్ను పోనీయకపోతే నీకు నేనెందుకు ఇక్కడ సాకిరి చేసుకుంటూ ఉండు? సరే నేనే పెట్టుకుంటానే, నేనే పెట్టుకుంటా. ఏంది తొందరనే పడుకున్నది? ఏమే చెప్పు. లే. అరే నిద్ర మత్తులో అబ్బాయి ఏంది బావా? గంగా గంగా. అరే అబ్బా, ఇలా ఒక్కరోజు అక్కడ వండుకుంది, శాతం అయితే లేదు. నాకు అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకో ఒకసారి చెప్పినప్పుడు. ఏంది నీ బాధ? ఒకసారి చెప్తే అర్థం అయితే లేదా? దిమాగ్ లేదా? ఏందనట ఊకే గంగా గంగా గంగా. ఏమో తిట్టాను నిద్ర మంతులు ఉన్నదాన్ని పట్టుకొని అలా వండుకో. బాగా కోపం మీద ఉన్నది. ఈ మెత్తనియే ఇగో తీసుకో. హర హర మహాదేవ శంభో శంభో. అబ్బా ఏమే? ఓయ్ ఓయ్ ఏమే?
అబ్బా బావ ఏందే ఏ తెల్లారింది ఏడైతుంది అబ్బా తెల్లారిందా ఆ, లే అలికేయాలి, ముగ్గు పెట్టాలి, ఊడవాలి. అబ్బా బావ నైట్ అంతా ఫుల్ జ్వరమే తలకాయ బాగా నొస్తాను కాలు బాగా నొస్తానే ఇలా ఒక్కరోజు నువ్వు చల్ల రాదే నేను చల్లాలి. మంచి బావ కదా ఫుల్ జ్వరం వచ్చింది నిజంగా ఎవరు కావాలంటే ఎంత జ్వరం వస్తుంది ప్లీజ్ బావా చల్లవా ఇలా ఒక్కరోజు మంచి బావ కదా ఏంది దీనికి రాత్రి జ్వరం వచ్చిందా లేకపోతే నాటకం ఆడుతుందా? నిన్నటి నుంచి చూస్తానా. బావా కొంచెం ఛాయ్ పెట్టి అట్లనే వేలు కాబట్టవా స్నానం చేస్తానన్నా కొంచెం రిలీఫ్ ఉంటా. నీకు ఛాయ్ పెట్టాలి, స్నానానికి నీళ్లు తోడాలనా? అద్దమ్మా రోజు నేను నీకు చేస్తలేనా? సరే తోడతా నీకు బాగా నీళ్లు తోడి పెడతా ఉండు. అవ్వ దీన్ని పుట్టింటికి పంపనందుకు ఇదంతా చేస్తుందా ఏంది మరి? ఏంటిది ఏమో గులుగుతాన్నావు ఏంటిది ఒక్కరోజు చేయమన్నందుకే. ఏం లేదు నువ్వు ఉండు. నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ఈ రాయమాలగడి ఇట్టాడు. ఎవడు సాంగ్యాన్ లెక్కనే ఉన్నాడు కదా. అరే ఏం చేస్తానవురా? ఏంది రాయమాలగడి ఇట్టొచ్చిండు? అరే స్వామి నువ్వేనారా? నువ్వేంద్ర తొంగి చూస్తాను. నువ్వు ఏం చేస్తావు అని చూస్తానారా స్వామి? నేనేం చేస్తానరా ఏదో అట్టిగా అటు ఇటు దొబ్బుతాను అంతే. ఏం చెప్తానవురా? ఏమో ఊడుతానవు కాదురా? అరే నేను ఊడతలేను రా, అట్టిగానే దొబ్బుతానా అంతే. లేదు నేను అన్ని చూసినరా, నువ్వు ఊడుతావు స్వామి. నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్తానవురా? అరే నువ్వు ఇట్రారా ముందు, ఇట్రా చెప్పురా. ఏందిరా చెప్పు. అవునరా నువ్వు గానే తొంగి ఎందుకు చూస్తానవురా? అరే నువ్వేమన్నావురా? నీకు ఆడోళ్ళ పనులు చేయొద్దన్నావు కాదురా, అందుకనే నువ్వు చేస్తా అంటే నేను చూస్తాను. ఎందుకంటే ఒక టైం వస్తుందని చెప్పిన కాదురా ఆ రోజే నీకు. నువ్వు కూడా చేస్తావురా అని చెప్పినా, అందుకనే రా నేను వచ్చి తొంగి చూస్తానా. నిన్ను ఆల్రెడీ ఉడవంగా చూస్తానరా నేను. అరే రాయమల్లు నువ్వు చెప్పింది నిజమేరా. నేను చెప్పినారా ఎన్నటికన్నా ఓ రోజు ఈ టైం వస్తుంది రాని. నన్ను అంటివి కాదురా నువ్వు ఆడోళ్ళ పనులు చేయొద్దా అని. అరే నన్ను క్షమించురా అయ్యా, నేను నిజంగా నిన్ను అపార్థం చేసుకున్నా. భార్యకు ఆరోగ్యం లేకపోతే మనం పనులు చేస్తే ఏం తప్పులేదురా. ఆ బుద్ధి తెచ్చుకోరా బాయ్. అందుకనే నేను చెప్పినారా స్వామి నీకు, ఏ రోజు ఏదో ఒక రోజు ఆ టైం వస్తుంది నువ్వు చేస్తావురా అన్న. ఖచ్చితంగా నువ్వు చేసినవురా, థ్యాంక్స్ రా. ఎందుకంటే మనము ఆ ఆడోళ్ళకు మన భార్యలకు కష్టం వచ్చినప్పుడు చేసుడు అదొక మన ధర్మత. నువ్వు చెప్పింది నిజమేరా, నువ్వేం మనసులో పెట్టుకోకురా. ఓకేరా నువ్వు రా, నా పనులు చేసుకుంటా పో. ఇక బోలు కూడా ఉన్నాయి రా, బోలు తోమాలి ఇంకా నేను. అరే ఇంకా బోలు కూడా ఉన్నాయా? తాయితే తోమరే పోతానరా. ఇక నువ్వు అబ్బా పోయి వీనికంట్ల పడ్డా కదా. వీడు ఊరంతా టామటం చేస్తాడు. ఈ సారంగ పనులు మొత్తం తెలుస్తుంది. ఇక
అవ్వా అబ్బా తొంగి చూస్తా దీన్ని మొత్తం నటననే. చెప్తా చెప్తా దీని సంగతి. గంగా గంగా లే, మనము నీ పుట్టింటి పోదాంపా. పోతానుగా లే లే. నిజంగానా? నిజంగానే నీళ్ళు కాయినాయా? అవును. నీకు జ్వరం వచ్చింది కాదే? ఇప్పుడే తగ్గింది బావా. ఇప్పుడే తగ్గిందా? సరే పా ఇవ్వ. నీళ్ళు కాయినాయా? అబ్బా అవ్వ పుట్టింటికి అనగానే దాని జ్వరం పోయింది, అన్ని పోయింది. పుట్టింటికి పోయేస్తేనే బెటర్, లేకపోతే ఈ ఊడ్సుడు సల్లుడు నాతోటి కాదు. దాన్ని తీసుకుపోతా. తొందర ధైర్యంగా పోదాం. అయిందానే? అయింది. అవును. ఏంది టకటక తయారైనావు? నీ జ్వరం ఏమైంది? ఇక ఊరికి అదే మాటనే తగ్గిందని చెప్పినా కదా. అది ఎట్లా తగ్గింది? ఇప్పుడు మా అమ్మగారి తీసుకోపోతున్నావు కదా. అమ్మా మీ పుట్టింటికి పోతానంటే జ్వరం తగ్గింది, అవును. లేకపోతే జ్వరం ఉంటది, అంతేనా? నిజంగా నువ్వు గొప్పదాని. సరే ఏదేమైనా కూడా ఇప్పుడు నువ్వు అది సంతోషంగా ఉన్నావా? నడు నడుపా, మళ్ళీ లాస్ట్ బస్ పోతుంది. పా నడు. పా. ఇక మళ్ళీ అటు ఇటు చూస్తానేంది. ఇక పా మీ పుట్టింటికి నడువు. వచ్చినావు బిడ్డ మంచి పని చేసినావు. మాట